కేసీఆర్ ఇచ్చిన ఎగబెట్టుడు తప్ప, బంధు పెట్టుడు తప్ప, కోతలు పెట్టుడు తప్ప నువ్వు చేసిన ఒక్క మంచి పని రైతులకు చెప్పు. చేసిండు. ఏం చేసిండంటే, మా భూములు గుంజుకోవద్దు, మా భూములు మాకు కావాలంటే లగచర్ల గిరిజన రైతులకు బేడీలేసిండు, జైల్లో పెట్టిండు. మొన్న గద్వాల జిల్లా ధన్వాడలో ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల మా ప్రాణం దెబ్బతింటది, మా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి, ఇథనాల్ ఫ్యాక్టరీ మాకు వద్దు అంటే ఆ పెద్ద ధన్వాడ రైతులకు బేడీలేసి జైల్లో పెట్టిండు రేవంత్ రెడ్డి. రైతులకు బేడీలేసిన చరిత్ర రేవంత్ రెడ్డిది, రైతులను జైళ్లలో పెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిది. ఇంతకు మించి రైతుల ఆత్మగౌరవాన్ని నువ్వు దెబ్బతీసినావు. దేశానికి అన్నం పెట్టే రైతు చేతులకు బేడీలేసిన రేవంత్ రెడ్డికి ఈ రాష్ట్ర రైతులందరూ కలిసి గుణపాఠం చెప్పాలని చెప్పి నేను ఈరోజు కోరుతా ఉన్నా. ఏ రకంగా మనసు వచ్చింది? మా భూములు లాక్కోవద్దు అంటే లంబాడి రైతులకు బేడీలేస్తావా? మా భూములు లాక్కోవద్దంటే బీసీ రైతులకు పెద్ద ధన్వాడలో బేడీలేస్తావా? ఇదేనా రైతు రాజ్యం? ఇదేనా రైతులను ఉద్ధరించేది? ఇవాళ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఏం రాజ్యం నడుస్తుందంటే రైతు రాజ్యం అంటే రేవంత్ రెడ్డి. నాయన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో నడుస్తున్నది కేడీల రాజ్యం, బేడీల రాజ్యం నడుస్తుంది. రైతు రాజ్యం కేసీఆర్ జమాన్లో నడిచింది. అంతెందుకే సింపుల్ ఒక ముచ్చట చెప్తా. 10 ఏళ్లు కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే జిన్నారం మండలంలో అరే ఎవరైనా భూమి అమ్ముతారా అని మన చుట్టూ తిరిగిర్రు. 2 కోట్లకి ఇస్తాం, 3 కోట్లు ఇస్తాం అన్నాడు. అరే ఇంట్లో బిడ్డ పెళ్లి ఉన్నది కదా తీసుకో అంటే వద్దుపో అని వాడంటుండు. ఇప్పుడు నత్తుండ ఇటు మొఖాన ఒక్కడన్నా ఇంట్లో ఆపద పడ్డదో, బిడ్డ లగ్గం పెట్టుకున్నామో, దవాఖానలో పడ్డామో, పిల్లల చదువులకు పైసలు అవసరం ఉన్నాయో 10 గుంటలు అమ్ముతారా అంటే ఎవడన్నా కొంటుండా? మరి దీన్ని బట్టి ఇప్పుడు రైతు పట్టారా పెరిగిందా తగ్గిందా? కేసీఆర్ ఉన్నప్పుడేమో రోజు ఆకాశం దిక్కు చూసింది అది, రేవంత్ రెడ్డి రాగానే భూమికి చూస్తుంది అది. డామ్ అన్నది రియల్ ఎస్టేట్ అన్నదా లేదా? అంటే రైతు పతారా ఖతం చేసిండి రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు పక్క, కరెంటు పక్క, రైతు బీమా పక్క, పండిన పంటంతా కొనేది పక్క. ఇది ఒక రైతుకు ఒక ధైర్యం, ఒక భరోసా ఉండే. రేవంత్ రెడ్డి వచ్చాక అంత ఆగమాగం, హైడ్రా గీట్రా ఎన్నో కొత్త కథలు పెట్టి కోతలు పెట్టే వరకు డామ్ అన్నది. ఆగమ కాలేదా? ఏం ఉద్ధరించిన? నువ్వు చేసిన ఒక్క మంచి పని చెప్పు. రైతులకు బేడీ వేసుడు తప్ప, రైతులను జైల్లో పెట్టుడు తప్ప, రైతులకు కోతలు పెట్టుడు తప్ప నువ్వు చేసిన మంచి పని ఏంది మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఆయన అనుకుంటుండు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న రైతులకు 2 లక్షల మంది రైతులకు రైతు బంధు ఎగబెడితే ఏమైతుంది అనుకుంటుండు. బిడ్డ, ఈ 2 లక్షల మంది రైతులు వచ్చి రేపు ఔటర్ రింగ్ రోడ్డును మొత్తం బ్లాక్ చేస్తే దిమ్మ తిరుగుతా, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. పటాన్ చెరువులం 22,000 మంది రైతులున్నాం. పోయి 22,000 మంది ఔటర్ రింగ్ రోడ్డు మీద కూర్చుంటే ఎంతమందిని అరెస్ట్ చేస్తాడు? ఏ జైలు పడుతుంది? నాకు ఇస్తావా ఇయ్యవా? 22,000 మంది పోయి ఔటర్ రింగ్ రోడ్డు మీద వంట వార్పు పెట్టి నీ సంగతి ఏంటంటే దిబ్బకు దిగత్తాడు. అదిగిరాడా? రంగారెడ్డి బయలుదేరా మన సోపతికి? మేడ్చల్ల సబితక్క బయలుదేరా మన సోపతికి? మల్లారెడ్డి వెళ్ళాడా మన సోపతికి? వెళ్తాడా లేదా? అందరం వెళ్ళి కూర్చున్నాక దెబ్బకి దిగుతాడు. అదిగడా మిస్టర్ రేవంత్ రెడ్డి, రైతులు మరి బయలుదేరక ముందే ఈ 2 లక్షల మంది రైతులకు వెంటనే రైతు బంధు వేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అందువల్ల రైతు సోదరులారా, మనం జాగ్రత్తగా ఈ పోరాటాన్ని ఇంకా ముమ్మరం చేద్దాం. ఇవాళ ప్రారంభం మాత్రమే. 2 అయితే ఎగరబెట్టినావు, ఈ ఇచ్చేది కూడా ఇవ్వవా? మాకు అందరికీ 2 ఎగరబెట్టినావు. ఇప్పుడు ఈ ఇచ్చేదన్నా ఈ వీళ్ళకు కూడా ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈయన ఇంకోటి ఏదో అర్థం కాదు మన మెదక్ జిల్లా మీద. మొన్న మా మాణిక్రావు సాబు దగ్గరికి జైరాబాద్కు పోయిండు ఎవరు? రేవంత్ రెడ్డి. పోతే మా మాణిక్రావు సాబు లేచి, అరే మా జైరాబాద్కు ఇంత పైసలు కావాలి, మోరీలు సాఫ్ లేవు, గ్రామ పంచాయతీల ట్రాక్టర్లన్నీ మొత్తం తాళాలు పడ్డాయి, డీజిల్ కు పైసలు లేవు, గ్రామ పంచాయతీకి ఏమైనా పైసలు, మున్సిపాలిటీకి ఏమైనా పైసలు అని ఇట్లా కేసీఆర్ వచ్చినప్పుడు అడుగుతుండే. కేసీఆర్ రాగానే ఊరికి 25 లక్షలు, జైరాబాద్ కు 50 కోట్లు, మండలానికి 1 కోటి అని ఇచ్చిపోవు కేసీఆర్. గట్లనే ఇస్తాడు అనుకోని అన్ని అడిగిండు. 1 రూపాయి ఇస్తే ఒట్టు, 1 పైసా జైరాబాద్కి వస్తే ఎమ్మెల్యే గారు అడిగితే 1 రూపాయి కూడా ఇవ్వలే. ఇక పటాన్ చెరువు మీద పగబట్టిండు, ఇంత రైతు బంధు కోత పెట్టిండు. కొత్త ఇచ్చుడు లేదు కానీ కేసీఆర్ ఇచ్చిన ఈ కోతలు పెట్టుడు, క్యాన్సిల్ చేసుడు, బంధు పెట్టుడు.
ఇగో ఇది కథ నడుస్తా ఉన్నది. ఇంకోటి ఇది ఆ ముఖ్యమంత్రిగా రాష్ట్రం పరువు తీస్తుండ బాధ కలిగేది ఏంటంటే మొన్న మీరు టీవీలో చూసి ఉంటారు, దేవాదిలో ఏ బేసిన్లు ఉంది అంటుండు. రైతును అడిగితే చెప్తాడు కదా, దేవాదిలో గోదావరి నది మీద ఉందని స్కూల్ పిల్లగాడు చెప్తాడు. బనకచెర్ల మీద గింత యుద్ధం చేస్తున్నాం ఒక దిక్కు, బనకచెర్ల నీళ్లు చంద్రబాబు తీసుకుపోతా అంటే మాకు అన్యాయం అవుతుందా, బనకచెర్లను ఆపాలని రాష్ట్రం అంతా నిలబెట్టుంది తెలంగాణ రైతులు. ఈయన అడుగుతుండే అమాయకంగా బనకచెర్ల ఏ బేసిన్లు ఉంటది ఆడుంటది. నువ్వు ఇప్పుడు 3 నెలలకెళ్ళి లొల్లి నడుస్తుంది, బనకచెర్ల ఆపాలని కొట్లాడుతుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రివి నీకు బనకచెర్ల ఆడుందో తెలియదంటే నీ నిజాయితీ ఎంత, నీ చిత్తశుద్ధి ఎంత, ఈ రైతుల పట్ల ఈ రాష్ట్రం పట్ల నీకున్న కమిట్మెంట్ ఏందో అనుమానం కలుగుతా ఉన్నది. చూడలేదా మీరు? అట్లా నల్లమల ఆడుంది అంటాడు, నేను నల్లమలలో ఉట్టినా అంటాడు, నల్లమల ఆడుంటాడు అంటాడు. అంతా అదెందుకు రైతుల గురించి మొన్న అడిగిపోయిండు, ఏది వ్యవసాయ విశ్వవిద్యాలయం పోయిండు. వ్యవసాయ విశ్వవిద్యాలయం పోయి కందులు పెసర్లు ఇలాంటి అన్ని కూడా మన వాటిని కందులు పెసర్లు ఏమంటామే మనం పప్పు ధాన్యాలు అంటాం. ఏమంటాం? పప్పు ధాన్యాలు అంటాం. ఈ కొర్రలు రాగులు సజ్జలు వీటిని ఏమంటాం? చిరుధాన్యాలు అంటాం. మిలెట్స్ అంటాం. రేవంత్ రెడ్డి ఏమన్నాడు మొన్న, ఆడికి పోయి కందులు పెసర్లు ఇవన్నీ కూడా మిల్లెట్స్ ఇలాంటి పంటలు బాగా పండించాలి అన్నాడు. ఎవరి ముంగట అన్నాడు? పోయి ఆడ వ్యవసాయ విద్యార్థుల ముందు అన్నాడు. ఆ పిల్లలంతా ఇదేంద్రబాయ్ మిల్లెట్లు అంటే మరి నిన్నదాకా మేము రాగులు సజ్జలు కొర్రలని చదువుతామి, ఈయన వచ్చి కందులు పెసర్లు మిల్లెట్లు అంటాడు, ఇదేంద్రబాయ్ అని చేతిలో పెట్టుకున్నారు. ఎక్కడి కథ, ఏం కథ ఇది? పరిశాలిగా ఆగమాగం జగన్నాథం, ఒక్కటన్నా చక్కలేదు. తెలియకపోతే సపరే కూర్చోవాలి, తెలిసినట్టు ఏందో మాట్లాడబోతారు. నీ ఇజ్జత్ పోతావే కానీ రాష్ట్రం పరుగు పోతుంది కదా. తెలంగాణ ముఖ్యమంత్రికి ఏం తెలియదట, గిట్ల మాట్లాడుతుండంటే మన ఇజ్జత్ ఏమైనా ఉంటుందా ఈ రాష్ట్రంది? ఈ రకంగా తయారైపోయింది. ఏమన్నంటే తిట్టుడు తప్ప ఇంకోటి తెలియదు. నేను మొన్న ఏదో జ్వరం వచ్చింది భయ్, మనిషికి రోగం రాదా అంటే జ్వరం రాదా, నేను దవాఖానలో పట్టే దాని మీద కూడా మాట్లాడతాడు, ఈయన దవాఖానలో పడ్డాడు అంటాడు, ఈయన ఇంత పొడుగు ఉన్నాడు అంటాడు. నేనేం చేయాలి? దేవుడు నాకు పొడుగు ఇచ్చి నీకు పొడుగు ఇచ్చిండు. నువ్వు తలకాయ కిందికి పెట్టి కాలు మీద పెట్టి గుంజినాను పొడుగు కావు. ఊకే నా మీద పడి ఎందుకు ఎడతావా రేవంత్ రెడ్డి? హరీష్ రావు పొడుగు ఉన్నాడు, హరీష్ రావు ఏమో నేనేం చేయాలి భయ్? దేవుడు నాకు పొడుగు ఇచ్చి నీకు పొడుగు ఇచ్చిండు, మరి నా మీద పడి ఎడతాడు ఊకే. అంటే ఒక సైకో టైప్ అయిపోయిండు. ఈ రకంగా ఇవాళ ఏమనంటే కేసు ఇలా అనవసరంగా మన కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిండు. ఆ అరెస్ట్ కూడా ఎట్లా చూసి ఇవాళ శనివారం రేపు ఆదివారం కోర్టు ఉండదు. ఇప్పటికీ 10 సార్లు తిట్టింది కోర్టు, నువ్వు ఈ శుక్రవారం రాత్రి శనివారం పూట అరెస్ట్ చేయకు, నువ్వు కావాలని వేస్తున్నావు బిడ్డ అని హైకోర్టు మొటికాయ వేసింది పోలీసు వాళ్ళకు. కానీ మళ్ళీ చూసి నిన్న శుక్రవారం రాత్రి 12 గంటలకు మన కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేని అరెస్ట్ చేసిండు. ఏం చేసిండు కౌశిక్ రెడ్డి? రేవంత్ రెడ్డి తప్పులను ఎత్తి చూపిండు, గట్టిగా మాట్లాడిండు, పోరాడిండు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గుంజుకుంటే వాళ్ళ మీద గట్టిగా పోరాటం చేసిండు. బిడ్డ రాజీనామా చేయండి రాబాయ్ అని కొట్లాడిండు. ఆ కౌశిక్ రెడ్డి గట్టిగా అడుగుతుండని ఆయన మీద పగబట్టి నిన్న రాత్రి 12 గంటలకు దొంగ కేసు పెట్టి ఫాల్తు కేసుల అన్యాయమైన సెక్షన్లు నాన్ బౌలబుల్ సెక్షన్లు పెట్టి ఇవాళ ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండు. ఏమైనా మర్డర్ చేసిండా? ఎవరినైనా చంపిండా? ఏమైనా మోసం చేసిండా? ఇలా ఒక ఫాల్తు కేసులో అక్రమ కేసులో ఇరికిచ్చి ఇవాళ ఆయనను జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తాడు. మొన్న మన కేటీఆర్ గారిని రాష్ట్రం యొక్క గౌరవం పెంచితే, రాష్ట్రం ప్రతిష్ట పెంచితే ఈ కార్ రేసింగ్ ప్రపంచమంతా హైదరాబాద్ దిక్కు చూసేట్టు కేటీఆర్ చేస్తే ఆయన మీద కేసు పెట్టి సతాయించే కార్యక్రమం చేస్తుంటాడు.